నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. సామాజిక రుగ్మతలను రూపుమాపి ఆడపిల్లలు స్వేచ్ఛగా ఎదిగే సమాజ ఆవిష్కరణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాత, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ముందుగా బాలికా స్వేచ్ఛ బాల్య వివాహాల నివారణ కోసం మద్దతుగా ఏర్పాటు చేసిన బ్యానర్పై వీరు సంతకాలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొంచెం పట్టుకుంది సార్. ఆడపిల్లలు లేని సమాజం చీకటితో సమానమని మంత్రి స్వామి వ్యాఖ్యానించారు. ఆడపిల్లలు పుట్టకూడదనుకోవడం, బాల్య వివాహాలు చేయడం వంటి రుగ్మతలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలన్నారు. జిల్లాలో బాల్య వివాహాలను నివారించడం కోసం కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని బంగారు బాల్యం కార్యక్రమాన్ని రూపొందించారని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో చర్చ ప్రారంభమైందని, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మహిళ తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు స్వయంగా తీసుకునే స్థాయికి మహిళలు ఎదగాలని, అప్పుడే మహిళా సాధికారత సాధించినట్లవుతుందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. లింగభేదం లేకుండా తల్లిదండ్రులు ఆలోచించే విధానం మారాలని మేయర్ గంగాడ సుజాత పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిఈఓ కిరణ్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అంజల, కార్మిక శాఖ సహాయ కమిషనర్ అనిత, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి అర్చన, డీసీపీఓ దినేష్ కుమార్, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, సిడిపిఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఒక రోజుని ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలవాట్లు, సాంప్రదాయాలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో బాలికలోకి సంఖ్య తగ్గిపోవడం ప్రధాన కారణం. పుట్టుకలోనే వాళ్ళని చిదిమేయటం, తర్వాత బాధ్యత తీరిపోతుందనే ఉద్దేశంతో యుక్త వయసు రాకుండానే చిన్న వయసులోనే వివాహాలు జరపడం, వీటన్నిటి దృష్ట్యా ప్రత్యేకంగా సమాజానికి ఒక అవగాహన కలిగించాలి. సమాజం నుంచి ఈ రుగ్మత నుంచి బయటకు తీసుకురావడం ద్వారా మనం బాలికా సంరక్షణ చేయాలనేదే సంకల్పం. తల్లిదండ్రులు చదువుకున్నప్పుడు ఆ పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి. మేము స్థిరపడకపోయినా వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటున్నాం, కనీసం మా పిల్లలన్నా చదువుకోవాలని ఒకటి ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది గ్రామాల్లో చూస్తే పిల్లల చదువుల కోసం వ్యవసాయాన్ని ఆస్తులు వదిలిపెట్టేసి పట్టణాల్లోకి వచ్చేసి చదివించుకునే పరిస్థితి ఒక పక్క చూస్తూ ఉంటే, కొన్ని ప్రాంతాల్లో అయితే అమ్మాయికి మెచ్యూర్ అయిపోయింది, బయటికి వెళ్ళి చదివించాలంటే ఈరోజు సమాజంలో పరిస్థితులు బాగాలేవు, ఈ బిడ్డకి ఏ ప్రమాదం దొరుకుతుందో, తర్వాత వివాహం చేసుకోవాలంటే ఏ ఇబ్బందులు వస్తాయో, మా కళ్ళెత్తినే బిడ్డ ఉండాలి, లేదా వివాహం చేసేసిన తర్వాత మేము ధైర్యంగా ఉంటాం అనేటువంటిది ఎక్కువ మందిలో ఉన్నటువంటి అపోహ. ఈ విధంగా బాల్య వివాహాలు తీసుకుంటూ వస్తున్నారు. కొంతమంది అయితే ఆడపిల్లలు లేకపోతే నీ ఇంటి పేరు పూర్తిగా పోతుంది, మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు అయితే వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోతారు, కాబట్టి మగపిల్లవాడు ఉండాలి, తన కొరకు పెడతారు సరిపోతే కానీ కార్యక్రమాలు చేస్తారంటారు. కానీ ఈరోజు చాలా మంది ఆడపిల్లలు తల్లి తండ్రి చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేయటం. ఈ మధ్య మహిళా సాధికారత అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క మహిళ కూడా మీ జీవితంలో మీ లైఫ్ రిలేటెడ్ నిర్ణయాలు
నిర్ణయాలు మీరే తీసుకునే స్థాయిలో ఉంటే అది మహిళా సాధికారత. మీకు మీ లైఫ్ సంబంధించిన నిర్ణయాలు వేరెవరు తీసుకోకూడదు, మీరే తీసుకోవాలి, మీరే నిర్ణయించుకోవాలి. ఆ స్థాయిలో మీరు ఉంటే మీరు సాధికారత పొందినట్టు. దానికి మొదటి అడుగు ఏంటంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వేచ్ఛ. దానికి పిల్లలు మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీకు సింపుల్ గా చెప్పాలంటే మీరు అందరూ కూడా చాలా బాగా చదివి ఒక ఉద్యోగానికి వెళ్ళి సంపాదించి మీరు ఆర్థికంగా స్వేచ్ఛత మీకు రావాలి, మీ సొంత కాలు మీద నిలబడాలి. ఇది మహిళా సాధికారత. సో దానికి మీరే ఏం చేయాలి? మీరందరూ కూడా ఇప్పుడు చూస్తే నిజంగా గర్భంలో ఆడపిల్ల ఉంది అనగానే, అంటే ఇప్పుడంటే మరి చాలా తగ్గినాయి, కానీ ఒక 10 years బ్యాక్, ఒక 15 years బ్యాక్ మనం చూసినట్లయితే లింగ నిర్ధారణ అనేది దానికి తెలిసినట్లయితే కంపల్సరీగా ఆడపిల్ల ఉండకూడదు. అందరూ ఏమనుకుంటారంటే ఆడపిల్ల అంటే మనకు భారం అనుకుంటారు, కానీ ఇక్కడ చూసి మన ఆడపిల్ల అందరు మనం చూసినట్లయితే సీతాకోక చిలుకలు నా దృష్టిలో. ఎప్పుడు కూడా రంగురంగుల వస్త్రాలతో అందంగా, ఆడపిల్ల లేని ఇల్లు నిజంగా అడవి లాంటిది నా దృష్టిలో. అంటే ఎన్ని చెట్లు ఉన్నప్పటికీ కూడా పువ్వు లేకపోతే అడవికి అందం ఉండదు. అలాగే మన తోటలో ఎక్కువగా మనం గార్డెన్లో మనం చూసినట్టయితే పువ్వులనే మనం ఎక్కువగా ఆస్వాదిస్తాం. ఆ పువ్వులు అందంగా కనిపించినప్పుడు మనం వాటిని చూసి చాలా సంతోషిస్తాం. అలాంటి పువ్వులే ఆడపిల్లలు. అది తెలియక చాలా మంది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్తో పాటు ఇతర జిల్లా అధికారులు పరిశీలించారు. స్టాల్స్ ఏర్పాటుతో పాటు వివిధ శకటాల ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. పెరేడ్ గ్రౌండ్ లో పోలీసు కవాతు రిహార్సల్స్ ను నిర్వహణ, డాగ్ స్క్వాడ్ విన్యాసాలను కలెక్టర్ పరిశీలించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు తిలకించేందుకు వచ్చే చిన్నారులకు, సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఏఎస్పీలు నాగేశ్వరరావు, అశోక్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మొదటిసారిగా అండి అమ్మాయిని చూద్దామని ఇంత పాప ఇద్దరు సెంట్రీలు, శత్రు స్థావరానికి చెందినటువంటి ఇద్దరు సెంట్రీలు అక్కడ లాస్ట్ టైం ఇట్ వాస్ వెరీ ఎపిసోడ్. కొన్ని హెచ్ఓడీస్కి అక్కడే వచ్చి వారు ఎవరైతే ఉన్నారో వారికే చేతికి ఇచ్చి వారు వచ్చి ఫోటో తీసుకుని 5 minutes. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ 50 సంవత్సరాలైన సందర్భంగా ఏఐఓ సిడి ప్రెసిడెంట్ జగన్నాథ్ షిండే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు సత్యసాయి సమగ్ర విద్యానికేతన్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు.
కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ సాయి, సెక్రటరీ వేమూరి సుబ్బారావు, ట్రెజరర్ సతీష్, గోనుగుంట్ల మధుసూదన్ రావు, ఎక్కలి బాబు, వెంకారెడ్డి, ఏడుకొండలు నాగరాజు, శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పూసపాటి చంద్రశేఖర్ రెడ్డి, ట్రెజరర్ శ్రీగపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 100 మందికి వరకు ఈ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ సాయి, సెక్రటరీ వేమూరి సుబ్బారావు, ట్రెజరర్ సతీష్, గోనుగుంట మధుసూదన్ రావు, చిన్న, ఎక్కల బాబు, కరస్పాండెంట్ పూసలపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. Happy birthday to you. వాళ్ళ ఆల్ ఇండియా డ్రగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షిండే గారి బర్త్డే కూడా ఈరోజు అవటం అదొక విశేషం. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని దాని ఉద్దేశపూర్వకంగా 50 years కంప్లీట్ అయింది కాబట్టి దానికి ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు క్యాంప్ పెట్టారు. దీనికి దగ్గర 110 మంది వరకు దీంట్లో రిజిస్టర్ అయ్యారు. అంతవరకు 110 మంది వరకు ఈరోజు టెక్నాలజీ మనకి రిజిస్ వాళ్ళంతా కూడా వచ్చి క్యాంప్లో పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. ఏదైనా గుర్తుండే విధంగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా డెకరేషన్ కార్యక్రమం కూడా చాలా సంస్థలు కూడా సహకరించారు. సత్యసాయి కూడా దీన్ని సహకరించడం, దాంట్లోనే డెకరేషన్ క్యాంప్ కూడా పెట్టుకోవడం ఒక మంచి కార్యక్రమం. పేదల కోసం ఇప్పుడు ఈ రక్తం ఏదైతే డొనేట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా పేద ప్రజలకు కానీ అందరూ కూడా ఉపయోగపడే మంచి కార్యక్రమం కాబట్టి మన ఎన్టీఆర్ వర్గంలో కూడా మన రూల్స్ వాళ్ళకే వాళ్ళ కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టారు. మా యొక్క ఆర్గనైజేషన్ 50వ సంవత్సరము మరియు మా గ్రేట్ లీడర్ జయేష్ షిండే 75వ సంవత్సర జన్మదిన సందర్భంగా భారతదేశంలో ఉండే అన్ని జిల్లాల్లో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం. డొనేటర్స్ నియర్లీ 75,000 అబవ్ అవుతుందని అనుకుంటున్నాం. ఆయన యొక్క సర్వీసెస్ మా యొక్క కెమిస్ట్లకి కంపెనీస్ తోటి ఎక్స్పైరీస్ కానివ్వండి, మార్జిన్స్ విషయంలో కానివ్వండి, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా ఒక చట్టాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన ముందుండి 40 సంవత్సరాలు పోరాడి మా కెమిస్టులు అందరికీ కూడా ఎంతో 12,50,000 కెమిస్టులకి సర్వీస్ చేస్తున్నాడు. ఆ సందర్భంగా మేము ఇవాళ కృతజ్ఞత తెలుసుకునే. నా పేరు సాయి ప్రణీత్ ముప్పసాని. నేను ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మాకు చాలా గొప్ప రోజు. మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వ్యవస్థాపన చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అందులోనూ మా లీడర్ జయేష్ షిండే గారి 75వ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేసి ప్రతి ఒక్క కెమిస్ట్ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే జనార్దన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలను వైసీపీకి చెందిన మాజీ మంత్రులు మానుకోవాలని, ప్రజల ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉన్నాయని, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనను ప్రజలు చూసి చేత్కరించి తిరస్కరించి కనీసం ప్రతిపక్ష స్థానాన్ని కూడా రాష్ట్ర ప్రజలు ఇవ్వలేదనే విషయాన్ని మరిచి ఉనికిని కాపాడుకునేందుకు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. గుడ్డు ముందా పిల్ల ముందా అని మాట్లాడిన అభివృద్ధి మంత్రిగా మేము దావోస్లో 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తుంటే ఎందుకు అసత్యాలు మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో ప్రధానమంత్రి లక్షల కోట్లతో పలు పనులకు శంకుస్థాపన చేసినప్పుడు మీ నోరు ఎక్కడికి పోయిందని మండిపడ్డారు.
వానపాము కూడా బురదపాము అనుకున్నట్లు మేము ఉన్నామని మాట్లాడడం సరైంది కాదని, రాష్ట్రంలో 6 నెలల్లో చాలా పరిశ్రమలు తీసుకురావడం జరిగిందని, దావోస్లో జరిగిన ఒప్పందాలలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు పెడతామని మంత్రి తెలిపారు. 5 సంవత్సరాలు చూసాం. ప్రజలు తిరస్కరించారు. ప్రతిపక్ష స్థానాన్ని కూడా ఇవ్వాల. ఇప్పుడు మీరు కూడా మా ఉనికిని చాటుకుందని మాట్లాడుతున్నారు. గుడ్డు ఉందా పిల్ల ఉందా అని మాట్లాడే మంత్రిగా నువ్వు ఈరోజు దావోస్లో వేల కోట్ల పెట్టుబడులకి తీసుకొస్తున్నావు. నీ ప్రాంతం విశాఖపట్నంలో లక్షలాది రూపాయలతో కోట్లతో మొన్ననే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఏమైపోయింది నిన్నోరు? వానపాము కూడా బురదపాము అనుకున్నట్టుగా మేము ఉన్నామని మాట్లాడుతున్నాం. ఈ ప్రభుత్వం మీద మీరు బురద జల్లాలనుకుంటున్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ప్రజా సంక్షేమం చేస్తున్నాం. ఉద్యోగాలు కల్పిస్తున్నాం. లక్ష్యంగా మేము కృషి చేస్తున్నాం. మీరు చూడండి, 6 నెలల్లోనే చాలా పరిశ్రమలు తీసుకొచ్చాం. ఈరోజు దావోస్లో ఒప్పందం మొత్తం కూడా మేము ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు వస్తాయి. తప్పకుండా మీ కళ్ళతో చూడండి. ఎందుకంటే మళ్ళా గుడ్డు పిల్ల పారిపోవడం అనే పరిస్థితి పెట్టుకోవద్దని చెప్తున్నాం. గత సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా సవరణలో ఉత్తమ పద్ధతులు అవలంబించిన పారదర్శకంగా ఓటర్ల జాబితా తయారీతో పాటు ఎన్నికలు నిర్వహించినందుకు కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, దర్శి నియోజకవర్గ పూర్వ ఆర్ఓ ఎస్ఎస్ఓ లోకేశ్వరరావు, దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఐటీ కోర్ సిఐ సూర్యనారాయణతో పాటు పలువురు సిబ్బందికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు లభించాయి. ఓటర్ల జాబితా 2025 రివిజన్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1.90 లక్షల దరఖాస్తులు వచ్చాయి. క్షేత్ర స్థాయిలో విచారించి అర్హులకు ఓటు హక్కు కల్పించారు. జాబితాలో దోషాలను సవరించారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో కలెక్టర్, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో దర్శి తహసీల్దార్లకు ఉత్తమ అవార్డులు దక్కాయి. గత ఏడాది మే 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా 88.65% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకు స్వీప్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన పూర్వ కలెక్టర్ దినేష్ కుమార్ కు అవార్డు లభించింది. ఎన్నికల సమయంలో నియమావళిని పటిష్టంగా అమలు చేసినందుకు పూర్వ ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కు అవార్డు దక్కింది. రాష్ట్రంలోని దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 91.99% మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఓటర్లను చైతన్యం చేసిన ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ, ఎంవీఎస్ లోకేశ్వరరావుకు అవార్డు వరించింది. వీరందరూ ఈ నెల 25న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ చేతుల మీదుగా అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలు అందుకుంటారు. వెల్కమ్ బ్యాక్. ఒంగోలు నుండి పొదిలి మీదుగా దొనకొండకు రైల్వే లైన్ నిర్మాణానికి ప్రాజెక్టు నివేదిక రూపొందిస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణంలో ఉందని, దీంతో పాటు ఒంగోలు దొనకొండ రైల్వే మార్గం కూడా ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరినట్లు చెప్పారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి దొనకొండ నూతన రైల్వే లైన్ పొదిలి మీదుగా ఒంగోలు వరకు వచ్చేలా డిపిఆర్ తయారు చేస్తున్నట్లు లిఖితపూర్వకంగా తెలిపారన్నారు. ఇది పూర్తయితే పశ్చిమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంతో రైల్వే పరంగా అనుసంధానం చేయవచ్చన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాతతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. బాలికా దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాలలో ప్రతిభ చూపిన విద్యార్థులను మంత్రి స్వామి, కలెక్టర్ తమీం అన్సారియాలు సత్కరించి సర్టిఫికేట్లు, మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్పీడీ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీనాయక్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అంజల, కార్మిక శాఖ సహాయ కమిషనర్ అనిత, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, డీసీపీఓ దినేష్ కుమార్, సెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, సిడిపిఓలు ఇతర అధికారులు పాల్గొన్నారు. మంగళప్రదాయ గోతురంగతే నమః
బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అందజేస్తున్న కార్యక్రమాలను వినియోగించుకుని ప్రతి విద్యార్థి రక్తహీనత నివారించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి పాఠశాల అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెల రక్త పరీక్షలు చేసి రక్తహీనత ఉంటే సలహాలు అందజేయడం జరుగుతుందన్నారు. రక్తహీనత ఉన్న విద్యార్థులకు ఐరన్ టాబ్లెట్లు అందజేస్తున్నామన్నారు. రక్తహీనత ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ప్రతి గురువారం నిర్వహించే నిమ్స్లో కార్యక్రమంలో ఇచ్చే మందులు వాడాలన్నారు. జాతీయ నులిపురుగుల నివారణలో భాగంగా ప్రతి 6 నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ 400 mg టాబ్లెట్లను వాడాలని అన్నారు. ఇలా వాడడం వల్ల రక్తహీనతతో పాటు చర్మ వ్యాధులు నివారించవచ్చని పేర్కొన్నారు. ఈరోజు వరల్డ్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క గర్ల్ చిల్డ్రన్కి ప్రతి స్కూల్లోనూ అదేవిధంగా అంగన్వాడీలోనూ ప్రతి మాసము పరీక్షలు చేసి రక్తహీనత కానీ అదేవిధంగా ఏవైనా చిన్న చిన్న వ్యాధులు ఉన్నట్లయితే వాటన్నిటికీ కూడా అక్కడే వైద్యం వెంటనే అందించడం. ప్రత్యేకంగా గర్ల్ చిల్డ్రన్కి వచ్చేసరికి రక్తహీనత కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి వారిలో ప్రతి మాసంలో చేసేటువంటి హెచ్బి టెస్ట్ అనేది జరిగిన తర్వాత వారికి ఐరన్ ట్యాబ్లెట్స్ రెగ్యులర్ బేసిస్లో ఇస్తారు. అదేవిధంగా రక్తము ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ప్రతి గురువారము వాళ్ళకి విప్స్ అనే ప్రోగ్రాం ద్వారా వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ప్రోగ్రామ్ అంటారు. ప్రతి చిల్డ్రన్కి కూడా ట్యాబ్లెట్స్ ఇస్తారు. అది విధిగా వేసుకోవాలని చెప్పి అందరికీ గర్ల్ చిల్డ్రన్ అందరికీ కూడా ఇప్పుడు కూడా తెలియజేశాను. ఆ తర్వాత ప్రతి 6 నెలలకు వచ్చేటువంటి 6 నెలలకు ఒకసారి ఇచ్చేటువంటి జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ 400 పవర్ ట్యాబ్లెట్ని ప్రతి ఒక్కరు కూడా విధిగా తీసుకొని నవిలి మింగే విధానంలో అది మింగాలని చెప్పి తెలియజేస్తున్నాను. రహదారి భద్రత నియమాలను పాటించటం మన అందరి బాధ్యత అని ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఉప రవాణా కమిషనర్ ఆర్ సుశీల తెలిపారు. రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ఒంగోలు నగరంలోని ఉప రవాణా కమిషన్ కార్యాలయంలో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమంతో పాటు వైద్య శిబిరాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సుమారు 200 మంది డ్రైవర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వారికి వివరించారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా యువతకు అవగాహన పెంచే విధంగా కాలేజీలు, వివిధ వాణిజ్య సముదాయాలు, ప్రధాన కూడళ్లలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం రోడ్ సేఫ్టీ మంత్ 2025లో భాగంగా ఆల్ డ్రైవర్స్కి ఏబీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్, ఆటో రిక్షా డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ అండ్ ఆర్గనైజింగ్ పార్ట్ వాళ్ళకు కూడా మనం ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. అట్లానే వారికి మనము వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఓవర్లోడ్స్ని ఎక్కించుకోకుండా పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనం తెలపడం జరిగింది. వారికి కావాల్సినటువంటి ఐ చెకప్, మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా శ్రద్ధ వహిస్తూ మనమన్నీ రోడ్డు మీద ప్రయాణించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు డ్రైవర్స్ అందరూ కూడా ఒక 200 అబోవ్ రావడం జరిగింది. వారందరికి కూడా మనం మెడికల్ క్యాంపు, బ్లడ్ టెస్టు, షుగర్ టెస్టు, ఐ టెస్టు చేయించడం జరుగుతుంది. డాక్టర్స్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు, అట్లానే మెడికేర్ నుంచి మేడం అర్చన గారు రావడం జరిగింది. మార్కాపురం పట్టణంలోని 1వ వార్డులో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. వార్డులోని సమస్యలను తక్షణమే పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. వార్డులో అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. వార్డులో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.
పంట కాలువ పూర్తిగా డ్రైనేజీ వ్యర్థాలతో నిండిపోయి ఉందని, దీంతో వార్డులో తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందన్నారు. ప్రజలు దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి శుభ్రం చేయడానికి తక్షణమే టెండర్లు పిలవాలని, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళందరినీ నేను డిసప్పాయింట్ చేయకూడదు. సరే సార్, అట్లాగే సార్, అట్లాగే సార్, చేస్తాను సార్. సరే, ఓకే, థ్యాంక్ యూ. మన ఎమ్మెల్యే కార్యక్రమం ఈ రోజు నుంచి మార్కావూర్ పట్టణంలో ప్రారంభించడం జరిగింది. 1వ వార్డు అంతా కూడా తిరిగాము, సమస్యల్ని గుర్తించాము. ఈ సమస్యల్ని తక్షణమే పరిష్కరించమని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాము. ముఖ్యంగా ఈ 1వ వార్డు ప్రజలందరూ కూడా డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండోది పంట కాలువ అనేది పూర్వం ఉన్నటువంటి పంట కాలువలో డ్రైనేజ్ అంతా పడుతూ విపరీతమైనటువంటి దుర్గంధము, విపరీతమైనటువంటి దోమలు పడుతు బెడదతోటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కళ్ళారా చూసాం. అలాగే రెండవది ఆ పంట కాలువ మీద ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి అంతా కూడా కుచించుకుపోయి అనేక రకాలుగా రైతాంగం అంతా కూడా పొలాలకు పోయేదానికి ఇబ్బంది పడతా ఉన్నామనేటువంటి సమస్యను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ 2 సమస్యల్ని తక్షణమే పరిష్కరించేదానికి అధికారులందరినీ కూడా చెప్పాము. వాడి ఎస్టిమేషన్స్ అవి రెడీ చేయమని చెప్పి, అలాగే ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ ఈరోజు ఇబ్బందికరంగా చాలా అసహ్యకరంగా కనిపించిందో దాన్ని తక్షణమే రిమూవ్ చేసేదానికి. వెల్కమ్ బ్యాక్. ఒంగోలు దామచల్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదువు ప్రాముఖ్యత, ప్రవర్తన నియమావళిని పిల్లలకు వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన లాయర్ లక్ష్మీ కుమారి బాలికా సాధికారత వారి భవిష్యత్తు అనే విషయాన్ని తెలియజేశారు. మహిళా సాధికారత కోఆర్డినేటర్ డాక్టర్ పి ఇందిరా మాట్లాడుతూ భారతదేశంలో బాల్య వివాహాలు, ఆడపిల్లల భ్రూణ హత్యలు, లింగ అసమానత వంటి క్లిష్టమైన సమస్యలపై పోరాడే ప్రయత్నంలో బాలికా దినోత్సవం జరుపుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వై సుష్మా, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మనకి 12 గంటలు ఉండాలి, పిల్లల్ని మన పిల్లల్ని ఆడించుకోవడానికి ఒక సెల్ ఉండాలి, ఆ చైల్డ్స్ అందరినీ కూడా చైల్డ్ కేర్ సెంటర్ ఉండాలి. ఇట్లా ఆ రోజు దాన్ని ఉద్యమం తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మనం మార్చి చేసుకుంటున్నాం. పిల్లలు ఇప్పుడు మనకి ఒక్కొక్క విషయాన్ని నిరోధించడం కోసం ఒక ఉద్యమం తీసుకొస్తే అది ఒక యాక్ట్గా అయింది. చిన్నపిల్లల చైల్డ్ మ్యారేజెస్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ అసలు అది ఎందుకు వచ్చింది భారతదేశంలో? చిన్నపిల్లల బాల్య వివాహాలు ఎందుకు వచ్చినాయంటే మన దేశంలో దండయాత్రలు జరిగినప్పుడు వాళ్ళు చొరబడి స్త్రీలను కూడా ఎత్తుకుపోయేవారు. వాళ్ళని చొరబడి స్త్రీలందరినీ ఇడ్చుకొని పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాడుకొని ఇప్పుడు సగం మంది ముస్లిమ్స్గా ఉన్నటువంటి ఆర్యన్లో శుభమస్తు షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు ఫౌండేషన్ అధినేత బయ్యా వెంకటరమణయ్య 10వ వర్ధంతిని సందర్భంగా శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థలో పనిచేసే పలువురు ఉద్యోగులు రక్తదానం చేశారు. డాక్టర్ జె కృష్ణమోహన్ ఆధ్వర్యంలో రక్తదాన సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ ఎంఎస్ ఆదిత్య, సిబ్బంది పాల్గొన్నారు. వదులు బాగా వదులు. శుభమస్తు షాపింగ్ మాల్ సంస్థల అధినేత బయ్యా వెంకటరమణయ్య గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ ఫౌండేషన్ తరపున ఇండియన్ రెడ్ క్రాసెస్
వారి సహాయ సహకారాలతో స్టాఫ్ మరియు ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే సుమ్మస్తు ఫౌండేషన్ అధినేత అయినటువంటి బయ్యా వెంకటరమణయ్య గారి 10వ వర్ధంతి సందర్భంగా మా ఒంగోలు బ్రాంచ్ నందే కాదు మిగతా బ్రాంచుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి ఇండియన్ రెడ్ క్రాసెస్ వాళ్ళ టీంకి డాక్టర్ జయకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్ వారికి చేత ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. దానికి మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒంగోలు బ్రాంచ్ నుంచి వాళ్ళ బ్లడ్ తీసుకోవడం కోసం వచ్చాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి సహకరించిన శుభమస్తు మాల్ యాజమాన్యానికి వాళ్ళ స్టాఫ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. భ్రూణ హత్యలు అరికడదాం, బాలికలను బ్రతకనిద్దాం అనే నినాదంలో ఆడపిల్లల సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కనిగిరిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ సమగ్ర శిక్ష గుడ్ హెల్ప్ ఫౌండేషన్ సార్స్ కేఎస్పిఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సయ్యద్ హసీనా బేగం అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికల బంగారు బాల్యం కాపాడడం మన బాధ్యత అని పోస్టర్ను ఆవిష్కరించారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు విద్యా అవగాహన కల్పించాలని, అవకాశాలు కల్పించాలని, ఉద్యోగ ఉపాధి రంగాల్లో ప్రోత్సహించాలని గఫార్ పేర్కొన్నారు. కనిగిరి డివిజన్ డిఎల్డిఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బాలికల సంరక్షణ హక్కులు తదితర అంశాలపై బాలికలకు అవగాహన కల్పించడమే జాతీయ బాలికా దినోత్సవం లక్ష్యమని అన్నారు. బేటీ బచావో బేటీ బడావో అనే ప్రభుత్వ నినాదమే కాదని మనందరి నినాదం కూడా కావాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సృజన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సుమతి, ధనలక్ష్మి, పారా లీగల్ వాలంటీర్ టుడే హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, మహిళా పోలీస్ స్వప్న, వెల్ఫేర్ అసిస్టెంట్ అరుణ, సోషల్ వర్కర్ సులోమి, కరాటే మాస్టర్ రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. ఆ సంప్రదాయం ప్రకారంగా మరి రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఎక్కడ మహిళాభివృద్ధి ఉంటుందో, ఎక్కడ బాలికలు అభివృద్ధి అవుతారో ఆ దేశం రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి నమ్మకంతో మరి ప్రభుత్వాలు ఏమైనా కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, కేంద్రం కానివ్వండి, ఏ పార్టీ ప్రభుత్వం కానివ్వండి, ఎక్కువ మరి విద్య, వైద్యం, వ్యవసాయం ఆ మూడింటిలో విద్యకి ఎక్కువ కేటాయిస్తూ అందరూ కూడా ఉన్న మహిళలు బాలికలకి ఎక్కువ నిధులు కానివ్వండి, మరి కార్యక్రమాలు కానివ్వండి, పథకాలు కానివ్వండి వర్తింపచేస్తూ ప్రభుత్వాలు పడే కష్టం చాలా గౌరవపూర్వక విషయం. దానికి సంబంధించి మీరందరూ కూడా పథకాలు ఉపయోగించుకొని మరి మీరందరూ చక్కగా చదువుకొని మరి మీరు దేశాభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీరందరూ కూడా ఇక్కడికి వస్తే మీరు చాలాసార్లు ఏ దేశం ఫస్ట్ మీరు అందరూ కూడా భారతదేశాన్ని ఒకసారి తీసుకున్నాం. అందరూ కూడా సోషల్ సర్వీసెస్ చదువుతూ ఉన్నారు కాబట్టి భారతదేశం తీసుకున్నట్టయితే కేరళ అక్షరాస్యతలో కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ముఖ్యంగా వైద్య రంగంలో నర్సెస్ కానివ్వండి, టీచింగ్ ఫీల్డ్లో కానివ్వండి, ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా లేకపోతే అబ్రాడ్ కంట్రీస్ ఇతర దేశాలకు వెళ్ళినా కానీ రిపబ్లిక్ డే సందర్భంగా చేమకుర్తి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. స్థానిక చెరుకూరు వెంకటేశ్వర్లు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు రిపబ్లిక్ డే సందర్భంగా బహుమతులు అందజేయనున్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన సమస్యలు మనమే పరిష్కరించుకున్నప్పుడు మన బలం, విశ్వాసం రెట్టింపు అవుతాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.